ఈ సూపర్ టేస్టీ రైస్ ఐటెమ్ కోసం మనము ఇక్కడ ఆనియన్ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు, క్యారెట్, టమాటా, క్యాప్సికమ్ ఇవన్నీ కూడా చీల్చి పెట్టుకుంటామండి చీలికల్లాగా. పుదీనా కూడా రెడీ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు బాణంలో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 5 లవంగాలు, 5 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క, పచ్చిమిర్చి చీలికలు, ఒక ఆనియన్ చీలికలు, పుదీనా వేసుకుని ఫ్రై అవనిస్తాం అనమాట. ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాము. వేసుకుని కొంచెం వేగిన తర్వాత టమాటా స్లైసెస్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. నేను ఒక పెద్ద టమాటా తీసుకున్నాను అనమాట. ఇంకా దీంతో పాటు క్యారెట్ కూడా మనం యాడ్ చేసేసుకుంటాం. క్యారెట్ కూడా అంతే, ఒక క్యారెట్ తీసుకున్నాను. ఇది కొంచెం అట్లా ఫ్రై అవుతుండగా రుచికి సరిపడా సాల్ట్, సన్నగా కట్ చేసుకున్నటువంటి క్యాప్సికమ్ పీసెస్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం. నేను ఇక్కడ పావు కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఒక టీ స్పూన్ నిండా కారం వేసేసుకుంటాం. ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటాము. వేసుకుని మంచిగా ఫ్రై అవనిస్తాం కాసేపు. ఇంక ఈ మూమెంట్లో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటాం అనమాట. ఇది కావాలంటే మనం పోపులో కూడా వేసుకోవచ్చండి. ఇంకా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ ముక్కలన్నీ సాఫ్ట్ అయ్యే వరకు మనం ఉడికించుకుంటాము. ఆఫ్టర్ 5 మినిట్స్